యశోద హాస్పిటల్ మల్కాపేట్ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ పట్టణంలోని ఇంటర్ స్టేడియంలో నిర్వహించిన ప్రైవేటు గవర్నమెంట్ స్కూల్ కల్ఫుడ్ జనరల్ నాలెడ్జ్ మెథాలజీ అంశాలపైన అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 34 స్కూల్ నుండి 102 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో గెలుపొందిన విద్యార్థులకు ఫస్ట్ ప్రైజ్ బాసన్ టెక్నో స్కూల్, సెకండ్ ప్రైజ్ పద్మాల హై స్కూల్, థర్డ్ ప్రైజ్ చైతన్య హై స్కూల్. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిఈఓ ప్రవీణ్ కుమార్ మరియు ఏఈఓ శ్రీనివాస్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ గుత్తా శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. మేము యశోద హాస్పిటల్ మలక్పేట్ ద్వారా వచ్చామండి. ఈరోజు ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ అందరికి కలిపి మహబూబ్నగర్ డిస్టిక్లో ఒక 36 స్కూల్స్ వరకు మనం ఇంటర్ స్కూల్ క్విజ్ కాంపిటీషన్ పెడుతున్నామండి. దీంట్లో సబ్జెక్ట్ వచ్చేసి ఫుడ్, హెల్త్ అండ్ మైథాలజీ అలాంగ్ విత్ ద జనరల్ నాలెడ్జ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కాన్స్టిట్యూషన్ డే శుభాకాంక్షలు అండి. టుడే ఇస్ ద 26th November విచ్ ఇస్ కాన్స్టిట్యూషన్ డే. సో జనరల్ నాలెడ్జ్ కూడా ఇంక్లూడ్ చేసామండి. ఇదేంటంటే పిల్లల్లో ఫుడ్ గురించి, హెల్త్ గురించి అవేర్నెస్ కోసం మా యొక్క డాక్టర్లు డాక్టర్ గుత్తా శశిధర్ రెడ్డి గారు అండ్ డాక్టర్ ఖలీల్ గారు కూడా ఇక్కడే ఉన్నారండి. కన్సల్టెంట్ ఫిజిషియన్ యాజ్ వెల్ యాజ్ పెడియాట్రిషియన్ ఇద్దరు వచ్చారండి. సో వీళ్ళు ఏంటంటే మనకి ఫుడ్ మీద, హెల్త్ మీద అవేర్నెస్ కోసము సేమ్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ మనము దానిలో ఇన్కార్పొరేట్ చేసామండి. సో టోటల్ 32 స్కూల్స్ని పార్టిసిపేట్ చేసి 1, 2, 3 స్కూల్స్గా మనము తీసుకొచ్చామండి. వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ లాగా. ఇది విన్నింగ్ అండ్ లూజింగ్ కాదండి, పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. డాక్టర్ గుత్తా శశిధర్ రెడ్డి గారు అవర్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండి ఇక్కడ మాతో పాటు ఉన్నారు. సో దీనికి సంబంధించి ఈ ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్క డిస్టిక్లో, తెలంగాణలో ప్రతి ఒక్క డిస్టిక్లో తీసుకెళ్ళడానికి యశోద హాస్పిటల్ మలక్పేట్ ద్వారా మనం ప్రయత్నిస్తున్నామండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈరోజు 34 స్కూల్స్ పార్టిసిపేట్ చేశాయండి. మనం 60 స్కూల్ నుంచి 90 స్కూల్స్ వరకు ఇన్వైట్ చేశాము. సో కొంచెం టైం స్పేర్ చేయడం వల్ల, టైం షార్ట్ పీరియడ్ వల్ల తక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. వీఆర్ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు, డిఈఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మహబూబ్ నగర్ అండి. హీ హెస్ గివెన్ టైమ్ టు పార్టిసిపేట్ హియర్ అండ్ హీ హెస్ గివెన్ ద మెమోంటో ఆల్సో టు ద స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఇక్కడ చూసిన దాంట్లో మాత్రం చాలామంది చాలా అడ్వాన్స్గా, మేబీ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ ఆల్, వాళ్ళు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. క్వశ్చన్స్ అన్నీ చాలా యూనిక్గా పెట్టుకున్నా కానీ దే ఆర్ ఏబుల్ టు ఆన్సర్. దానిలో కొంతమంది ఏంటంటే మనం సేమ్ షోలు చేసినట్టుగా మైనస్ మార్క్స్ ఉండడం వల్ల అందరికీ మంచి మార్కులు వచ్చాయి, కానీ కొందరు తప్పు ఆన్సర్ చెప్పడం వల్ల మైనస్ మార్క్స్ వల్ల వాళ్ళు లూజ్ అయ్యారని చెప్పొచ్చు. దాంట్లో కూడా మనం 9 రౌండ్స్ చేసామండి. 9 రౌండ్స్లో 9 స్కూల్స్ సెలెక్ట్ చేసి మళ్ళీ వాళ్ళకి 3 రౌండ్స్ పెడుతున్నామండి, 3 స్కూల్స్కి. సో ఒక్కొక్క స్కూల్ని ఫైనల్ చేసి దానిలో ఎవరైతే హయ్యెస్ట్ స్కోర్ ఉందో వాళ్ళు ఫస్ట్ స్కూల్, సెకండ్ స్కూల్, థర్డ్ స్కూల్ ద్వారా వాళ్ళకి ట్రోఫీ అండ్ అలాంగ్ విత్ ద పార్టిసిపేషన్ సర్టిఫికేట్, మెడల్స్ అన్ని విధాలుగా ఇస్తున్నామండి. అలాగే కాకుండా ఇక్కడికి వచ్చిన ఎవరైతే పేరెంట్స్ కానీ, వాళ్ళ టీచర్స్ కానివ్వండి, వాళ్ళకి హెల్త్ చెక్ సంబంధించిన కూపన్స్ కూడా మనము అక్కడ స్కూల్స్కి వెళ్ళి పార్టిసిపేషన్కి అందరికీ ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం సార్. అలాగే ఈ విజేతలుగా నిలిచిన స్టూడెంట్లకు భవిష్యత్తులో మీ హాస్పిటల్లో ఏమైనా వేకెన్సీస్ కానీ మనం ఒక యంగ్ డాక్టర్ క్యాంపెయిన్ అని చేస్తున్నాం ఆల్రెడీ. అదేంటంటే 9వ తరగతిలో ఉన్న పిల్లల్ని మనం హాస్పిటల్కి తీసుకొచ్చి మొత్తం చూపెడతామండి, ఎలా ఉంటుంది ఏంటి అని. హెల్త్ చెక్ కాదండి, హాస్పిటల్ ఎలా ఉంటుంది, హాస్పిటల్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డాక్టర్ కావాలనుకునే వాళ్ళకి మనం ఒక అవకాశం కోసం 9వ తరగతి పాస్ అయిన వాళ్ళను 10వ తరగతికి వచ్చి ఆస్పిరెంట్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి హాస్పిటల్కి తీసుకొచ్చి ప్రతి సంవత్సరం ఇది 11 సంవత్సరాలుగా మనం చేస్తున్నామండి యశోద హాస్పిటల్ ద్వారా. అందరు స్టూడెంట్ ఆస్పిరెంట్ డాక్టర్స్ కావాలనుకునే వాళ్ళని మన డాక్టర్స్ ద్వారా వాళ్ళకి ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అన్నీ చూపెడతారండి. 2 days ప్రోగ్రామ్ అది. దాంట్లో కూడా మంచిగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మనం కొంచెం కన్సెషన్స్ ఇవ్వడము, ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నామండి. నా వీళ్ళు హ్యాండ్ అవుట్ టు స్టేషన్ అండి, అది వెల్ఫేర్ ట్రస్ట్ ఉంది. దాని ప్రకారంగా స్టూడెంట్స్కి చదివిపోయడం కానివ్వండి, వాళ్ళకి జాబ్స్ ఇప్పించడము, మనము మౌలిక సదుపాయాలతో పాటుగా వాళ్ళకి జాబ్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి. మనకి నర్సింగ్ కాలేజ్ ఉంది, ఫిజియోథెరపీ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో అన్ని విధాలుగా మనం సపోర్ట్ చేయడానికి జనాలకి వీఆర్ ఆల్వేస్, ప్రజలకి వీఆర్ అందుబాటులో. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను డాక్టర్ శశిధర్ రెడ్డి, కన్సల్టెంట్ ఫిజిషియన్ యశోద మలక్పేట్. ఈరోజు యాక్చువల్గా చిల్డ్రన్స్ డే November 14 సందర్భంగా ఒక యూనిక్ ఐడియాతోని మా హాస్పిటల్ యాజమాన్యం మరియు మా మార్కెటింగ్ టీం వారు క్విజ్ కాంపిటీషన్ ఎస్పెషల్లీ ఫర్ స్కూల్స్, ఇనిషియల్గా మనం ఫస్ట్ హైదరాబాద్ లోకల్లో కండక్ట్ చేశాము. తర్వాత మూమెంట్గా ఫస్ట్ టైం అంటే డిస్ట్రిక్ట్స్కి వెళ్ళాలనే ఆలోచనతో ఫస్ట్ మహబూబ్నగర్లోనే కండక్ట్ చేస్తాం. దిస్ ఇస్ ద ఫస్ట్ క్విజ్ కాంపిటీషన్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఫ్రమ్ యశోద మలక్పేట్. సో మన మలక్పేట యశోద తరఫున ఇందాక మా మార్కెటింగ్ GM గారు చెప్పినట్టు అన్ని డిస్ట్రిక్ట్స్లో ఫస్ట్ ఇనీషియల్గా ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, కరీంనగర్, ఇలా ప్రీవియస్ పాస్ట్ డిస్ట్రిక్ట్స్లో ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ ఇందాక మన DEO గారి సజెషన్ ప్రకారంగా
వారు సజెస్ట్ చేసింది ఏంటంటే మనకి ఇక్కడ పార్టిసిపేషన్లో గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్ పార్టిసిపేషన్ ఉంది. బట్ వాళ్ళు కొంత ప్రియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇంకొంత ఎక్కువ మందిని పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది అని చెప్పారు. సో అప్పటికి మనకి దగ్గర 34 స్కూల్స్ పార్టిసిపేట్ చేశారు పిల్లలు. సో అందరూ కూడా మంచి ప్రతిభ చూపిస్తున్నారు. అంటే కొందరు 8th క్లాస్ 9th క్లాస్ అయినా కానీ వాళ్ళకు నాలెడ్జ్ ప్రకారంగా మన మెడికల్ క్వశ్చన్స్ కానీ జనరల్ నాలెడ్జ్ కానీ దే ఆర్ గుడ్, మంచిగానే ఆన్సర్ చేస్తున్నారు. ఇంకొకటి మీరు మన హెల్త్ పరంగా కూడా క్వశ్చన్స్ ఉన్నాయి, దే ఆర్ ఆల్సో అది కూడా బాగానే ఆన్సర్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇన్సిడెంటల్గా ఈరోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే, అది కాన్స్టిట్యూషన్ డే ప్రకారంగా కూడా యాజువల్ 2015లో మనకు సంవిధాన్ దివస్ అనేది స్టార్ట్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ గారు. దాని ప్రకారంగా అన్ని స్కూళ్ళల్లో ఈరోజు రొటీన్గా గవర్నమెంట్ పరంగా కూడా మనకు వాళ్ళకి గైడ్లైన్స్ ఏంటంటే క్విజ్ కండక్ట్ చేయాలి, మాక్ అసెంబ్లీస్ కండక్ట్ చేయాలి, మాక్ పార్లమెంట్ కండక్ట్ చేయాలి అనే గైడ్లైన్స్ ఉన్నాయి. అదృష్టవశాత్తు అదే రోజు మేము ఇక్కడ క్విజ్ కండక్ట్ చేస్తున్నాం. దాన్ని మేము డెఫినెట్గా వీఆర్ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇన్సిడెంటల్గా డేట్ కలిసి వచ్చింది మాకు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే రోజే మేము మా మహబూబ్నగర్లో ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ తరఫున ఒక క్విజ్ కాంపిటీషన్ కండక్ట్ చేయగలిగాము. థ్యాంక్ యూ. Vashyam Techno School, and we feel very proud and happy to win this first prize at district level, and I hope many quiz competitions will be in the future, and thank you. Hello everyone, myself Manorama from class 10 from Padmalaya High School. Today here a quiz competition was conducted by Yashoda Hospitals. Approximately 34 schools were participated. In this we got second rank. We are so happy for this. Thank you.